హలో ఎక్కడ ఉన్నావు? నువ్వు బాయికానే ఉన్నారా? ఇప్పుడే మీది మడికి నీళ్ళు వేసినా పారింది, వచ్చి బండక మీద కూర్చున్నా. తిన్నాక వచ్చే రాదు మరి అడ్డ మీదకి. వస్తా ఇంటికి పోయి తిని మన అడ్డ మీదకి వస్తా. అక్కడ కూడా అవుతుంది, ఇక వస్తాను ఇంటికే. సరేరా. ఏం కూర వండినావు? ఏం కూర ఉన్నది, ఏం కూర లేదు. ఏం కూర లేకుండా ఎట్లా తింటే ఇప్పుడు? మరి ఏం కూర ఉండాలి? ఏదో ఒకటి ఉండపోయినా, పొద్దుగాల కూడా సలుపు వేసుకొని తినిపోయినా. సలి కూర సలుపు ఉట్టినే వేసుకున్నావా? నైట్ చేపల కూర ఉంటే వేసుకున్నావు. చేపలు ఉంటే ఇప్పుడు ఏముండవా మరి? రాదు 2 కోడిగుడ్లు తెచ్చాను. సరే ఏదో ఒకటి వండు, ఎప్పుడు కోడిగుడ్లో ఉండి. ఏం చేస్తారా కూర్చొని? తిన్నావా అన్నం? ఇంకేం కూర ఉన్నదే చెప్తారా? చూసుకుంటాము. అరే అరిసిగాడు ఎవరైనా దాచుకుంటా ఏమన్నా పోదాం ఏం చేస్తారా? అమ్మ బాబాయ్ ఇదెక్కడిరా? మామిడికి గల చెట్టు కానీ తెచ్చుకున్నా. అవునా? మరి తోలు తీసినా ఎవరిలో వద్దని పొట్టిగిన. అవునా? సరే గిదానికి ఎందుకు భయపడతాను? పోయి తినిపోయి. మామిడికాయకి ఎంత భయపడ్డిందిరా? సరే పడి మార్కెట్కు మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు పచ్చి మార్కెట్. ఇంకేం పర్లేదు కదా కనకరాజు? ఏం లేదా? కదరా నీళ్ళు తీసుకొచ్చినాయి నాన్న. చల్లగా థమ్సప్ బీరో తీసుకుంటా అంటే నీ బొందరా నీ బొంద కావడం మంచి రాదురా రోజు తాగేదేనా. అది ఎందుకు వచ్చామన్న మన ఇంటికి? ఇంకెందుకురా మామిడికాయలకే. ఎవరికైనా చెప్పినావా మరి? ఎవరికి చెప్పలే. అంటే మనం దొంగతనానికి వచ్చినావా? అయితే నేను పోతాను. ఇప్పుడు మనం దొరికిపోతే ఎట్లా? దొరకవురా. దొరికితే నేను తీసుకుంటా అంతే. మొత్తం ఏమైనా నీ బాధ్యత. ఏమైనా నేను తీసుకుంటా. నువ్వు జస్ట్ చుట్టుపక్కల ఎవరు రాకుండా వేసుకో. నేను చెప్పుకొని సరే. అన్న ఎద్దేట ఉన్నదే, మనల్ని పట్టించేటట్టే ఉంది ఇది. అరే ఎద్దు ఎట్లా పట్టిస్తారా? నువ్వు భయపడినాను భయపెట్టాక రయ్యా జర సప్పుడే కూకో. చుట్టూ చూడు.
అవేంటి బావా? దొంగతనంగా మార్గాలు తీసుకొచ్చిన తప్పులు. ఏం కూర అమ్మా? మామిడికాయ పచ్చనూరి. అబ్బా నేను కొంచెం వేసుకొచ్చుకుంటాను. మన ఇంట్లో చికెన్ ఉన్నది కదరా, మనది ఎప్పుడైనా తినొచ్చు కదా, నేను వాళ్ళకి దొరుకుతుందా మళ్ళా? అత్తమ్మ పచ్చడి బాగా ఎత్తవటేదో కొంచెం నెయ్యవా? అవునరా చేసిన మామయ్య మొన్న కొంచెం చేసిన నీకు కూడా ఎత్తాను. కొంచెం వేస్తారా? అబ్బా మంచిగా వాసన వస్తుంది అట్లా పొయ్యొస్తా. చేసిందా చేయలేదా? చేసింది కదా. దొంగతనం చేసి పట్టుకొచ్చి దాని రుచి వేరా. అమ్మ బాబాయ్